తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇది రేవంత్ రెడ్డి గారి సర్కార్ నిన్న ఒకటి జరిగింది. రైతుల కోసం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నిన్న ఖమ్మం పరిశీలించారు, అక్కడ విజయవాడ పరిశీలించారు. హృదయ విదారకంగా ఉంది. ఆల్రెడీ ఉన్నటువంటి నిధులన్నిటిని కూడా మీరు వాడుకోండి, ఇంకా మీరు నిబంధనల ప్రకారము నివేదిక ఇచ్చిన తర్వాత రైతులను అక్కడ ఉన్నటువంటి నష్టపోయినటువంటి వారిని ఇతోధికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే దానికి ఖచ్చితంగా నిబంధనలు ఉంటాయి. నివేదిక రావాలి, ఎక్కడెక్కడ ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళకు గొర్రెలు బర్రెలు అవన్నీ చనిపోయినటువంటి ఎంత నష్టం జరిగింది, పంట నష్టం ఏ విధంగా జరిగింది, మళ్ళీ ఎంత జరిగింది, రుణాలు, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. సర్వే చేసిన తర్వాత నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మళ్ళీ వాళ్ళు కొన్ని నిధులు విడుదల చేస్తారు. అప్పటి వరకు 3,000 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. తెలంగాణ ఆంధ్ర కలిసి వాటిని వాడుకోవచ్చు. అంతకంటే ఇప్పుడు అర్జెంటుగా లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కదా. ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు పునరావాసం ఏర్పాటు చేసి మళ్ళీ ఇబ్బంది రాకుండా చూసుకొని వాళ్ళకు తక్షణమైనటువంటి అవసరాలు ఏర్పాటు చేసి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఇప్పటికీ, ఎందుకంటే ఆల్రెడీ నానిపోయి ఉంటారు కాబట్టి మనుషులకు వాంతులు, విరేచనాలు, రోగాలు, నొప్పులు ఏవేవో వస్తుంటాయి కాబట్టి అవన్నీ రాకుండా చిన్నపిల్లలు, భవిష్యత్తు ఉన్నటువంటి చిన్నపిల్లలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. వెంటనే వ్యవసాయం పోయిన కాడికి పోయింది, ఉన్నటువంటి వ్యవసాయాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితికి ఎట్లా తీసుకురావాలి, దాన్ని ఎట్లా కాపాడవచ్చు, ఉన్నటువంటి పంటల్ని కాపాడడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తారు, ఇవన్నిటిని కూడా అర్థం చేసుకోవచ్చు. నిన్న అక్కడ పోయి కేంద్రం ఆదుకోవాలి, తక్షణ సాయం అందించాలి. ఎన్డీఆర్ఎఫ్ కింద 3,448 కోట్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు వెంటనే విడుదల చేసేలా చర్యలు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పిండు, వెల్లడి చేసిండు. ఏమని? ఎన్డీఆర్ఎఫ్ కింద 3,448 కోట్లు వెంటనే విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిండు. వరదల వల్ల జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసిన తర్వాత ఏ మేరకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయిస్తామని చెప్పారు. ఆ వరదల్లో అరటి, పసుపు, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఇది ఊహించని విపత్తు అని మంత్రి వ్యాఖ్యానించారు. రైతులను ఆదుకోవడం, పంటల బీమా పథకం అమలు, రైతుల పొలాల్లో పనిచేసుకునే పరిస్థితులు కల్పించడం, తదుపరి పంటలు వేసుకునేలా సహకరించడం కేంద్రం ప్రభుత్వం 4 ప్రాధాన్యాలనేటువంటిది ఒక మాట స్పష్టంగా క్లియర్గా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, నివేదిక ఈ 4 ప్రాధాన్యతలు ఏం చేయాలి అనేటువంటి అంశము. ఒకటి, రైతులను ఉన్న దాంట్లో ఆదుకోవడము. పంటల బీమా, గత సర్కారు పంటల బీమా చేయలే. పంటల బీమా చేస్తే కనీసం పెట్టుబడైనా వెళ్తుంది కదా. రైతులు ఎంతో కొంత పెట్టుబడి పెడితే కొంత డబ్బు ఇటు రైతు నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి బీమా కంపెనీలు చేస్తే, ఇప్పటికే బీమా కంపెనీలను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. అనవసరమైనటువంటి నిబంధనలు పెట్టి వరదల్లో చిక్కుకొని నష్టపోయినటువంటి వాళ్ళకి, ఎందుకంటే ఓ బండి కొట్టుకోపోతుంది, ఓ కారు కొట్టుకోపోతుంది, దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది, లేకపోతే ఇంకే వేటికో ఇన్సూరెన్సులు కట్టుకున్నటువంటి ఈ డైరీ ఫామ్లకో, లేకపోతే గొర్రెలకో, బర్రెలకో, జీవాలకో ఈ ఇన్సూరెన్సులు ఉంటాయి. ఆ ఇన్సూరెన్స్కు సంబంధించి ఇప్పుడు వాళ్ళ ఇండ్లు కూలిపోయినాయి, ఇండ్లు మొత్తం కొట్టుకుపోయినాయి, వాళ్ళ కాయిదాలు కూడా ఉన్నాయి, వాళ్ళ పేర్లు నమోదు, ఇట్లా చిన్న చిన్న తప్పులో మిస్టేక్స్ ఉన్నా కూడా వాటిని పరిగణలోకి తీసుకొని విచారణ చేసుకొని వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ సొమ్మును వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా చేసింది. మీరు ఎక్కడైతే వరదలు వచ్చినాయో అక్కడే ప్రత్యేకమైనటువంటి క్యాంపులు పెట్టుకోండి. ఇన్సూరెన్స్ అన్ని కంపెనీలు అన్నీ కూడా మీకు అక్కడ ఆ ఏరియాలో ఎవరెవరు ఉన్నారో చూసుకొని మీరే పిలిచి వాళ్ళను సమాధానపరచాలనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు చేసింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమల్లోకి తీసుకొని వాళ్ళతో మాట్లాడాలి కదా. ఏ కంపెనీలు అయితే బీమా కంపెనీలు అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో వాటన్నిటిని పిలిపించి ఆ అధికారులతోటి, రాష్ట్ర స్థాయి అధికారులంతా మాట్లాడి పిలిచి అక్కడికి పంపించి అక్కడే ప్రత్యేకమైనటువంటి క్యాంపులు ఏర్పాటు చేసుకొని వాళ్ళకు తక్షణ సాయం చేయొచ్చు కదా. మిగిలే ఎక్కడైతే ఇన్సూరెన్స్ కట్టి ఉంటారో అది వాహనాలకు కానీ వేటికైనా సరే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎక్కడైతే క్లెయిమ్ చేసుకోగలుగుతారో ఆ క్లెయిమ్ చేసుకునే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిగా దానికి సంబంధించినటువంటి ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయాలి. దీంట్లో రైతుల పొలాల్లో పంటలు చేసుకునేటువంటి పరిస్థితులు కల్పించడం, మళ్ళా పంటలు వేసుకునేటువంటి, పంటలు ఉన్న వాటిని కాపాడుకునేటువంటి 4 ప్రాధాన్యత విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే నివేదిక విడుదల చేయాలి. వెంటనే నివేదిక కూడా విడుదల చేయాలి. 5,438 కోట్ల నష్టం అన్ని ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే గతంలో కూడా అనేక సార్లు మనం చూసినాం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అంచనాల నివేదిక, కేంద్ర ప్రభుత్వ బృందం వచ్చిన తర్వాత వచ్చేటువంటి అంచనాల నివేదికలో
చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఆ వ్యత్యాసం రాకుండా పూర్తి స్థాయిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు వచ్చినా కూడా దానికి 100% టాలీ అయ్యే విధంగా నివేదిక పంపండి. అనవసరంగా ఎక్కువ డబ్బులు ఇస్తే కొంత కట్ అయిపోయి మళ్ళీ వస్తుంది అనుకునేది కాకుండా జెన్యూన్గా ఇగో ఇంత ప్రకారం ఇంత జరిగింది అనేటువంటి ఒక అంచనా వేస్తే దాంతో కొంత డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 5,438 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. సమగ్రంగా అంచనాలు వేసిన తర్వాత ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఎందుకంటే కేంద్రం నుంచి కొంత డబ్బులు వస్తుంది. ఆల్రెడీ 3,448 కోట్లు ఎన్డీఆర్ఎఫ్ నిధులను అటు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం వాడుకుంటే దాదాపు చెరో 1,500 కోట్లు అయితే వస్తాయి కదా. చెరో 1,500 కోట్లు వాడుకున్న తర్వాత 5,400 కోట్లు ఇక్కడ అంచనా వేసిరు. ఆ తర్వాత మళ్ళీ అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. మొత్తం 5,000 కోట్లు కేంద్ర ప్రభుత్వమే మొత్తం ఆదుకోదు. కనీసం 50% 60% ఆ నిధులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో భేషజాలకు పోకుండా మీరిచ్చిర్రా మేమిచ్చిర్రా ఇవి ఎందుకు చేసిరు ఈ అంశాలన్నిటినీ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మళ్ళా భేషజాలకు ఎందుకంటే ఇప్పటికే మేము 5 రూపాయలకు 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఆ రేషన్ షాపుల దగ్గర ఒక పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఆటోమేటిక్గా అది రాజకీయం అవుతుంది. మీరు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, నరేంద్ర మోడీ బొమ్మ రాష్ట్ర ప్రభుత్వం బొమ్మ 2 పెట్టుకొని కేంద్రం ఇచ్చేది రాష్ట్రం ఇచ్చేది పెట్టుకుంటే అప్పుడు బాగుంటుంది. మొత్తం 100% రాష్ట్రం ఇచ్చినట్టుగా సేమ్ ఇప్పుడు రేపు పొద్దుగాల కూడా రాజకీయం అవుతుంది. 4 రోజులు అయితే ఇది కూడా రాజకీయం అవుతుంది. కాబట్టి భేషజాలకు పోకుండా ఫస్ట్ నష్టపోయినటువంటి వాళ్ళను ఆలోచన చేసుకొని దానికోసం చేసుకోవాలి. 5,448 కోట్లు ఒకేసారి కేంద్రం అయితే మొత్తం ఇవ్వదు. పక్కా కేంద్రం మొత్తం ఇవ్వదు. రాష్ట్రము దానికి కొంత మ్యాచింగ్ గ్రాంటు, కేంద్రం కొంత గ్రాంట్ ఇచ్చి ఎన్డీఆర్ఎఫ్ ప్లస్ శాఖల వారిగా వ్యవసాయ శాఖ ఏమిస్తుంది, రోడ్లు పోయిన చోట నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఏమిస్తారు, రాష్ట్రం నుంచి ఏమిస్తారు, లేకపోతే గ్రామాలలో రోడ్లు కొట్టుకుపోయిన చోట ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఉన్నది, 15వ ఆర్థిక సంఘం నిధులు ఉన్నాయి, అట్లనే మిగిలినటువంటి ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి నిధులు ఉన్నాయి. అవన్నీ కలిపి గ్రామీణ ప్రాంతాల్లో కొట్టుకుపోయినటువంటి రోడ్లు వేసుకోవచ్చు. విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశాలు అవి ఎట్లాగో కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 70-80% నిధులు గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ సర్పంచులు లేరు కాబట్టి ఆ నిధులు రాకుండా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సర్పంచులు లేరు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు పంపడానికి లేదు చట్ట ప్రకారము. కాబట్టి వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయినటువంటి చోట గ్రామ పంచాయతీతో కాకుండా సడక్ యోజనకు సంబంధించి కానీ, సీసీ రోడ్లకు సంబంధించినటువంటి విషయంలో కానీ, పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి విషయంలో కానీ, ఈ విద్యుత్ లైట్లకు సంబంధించినటువంటి అంశంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలి. అధికారులను కలవాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది.